పాలకొల్లు స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి అవి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఈలోపు మనం చికెన్ని శుభ్రం చేసుకుందాం. చికెన్లోకి 1/2 స్పూను పసుపు, 1 స్పూను కల్లుప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ను అందులో వేసి బాగా కలపాలి. చికెన్ వేసిన తర్వాత కాసేపు అలా మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూను చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు 1/2 స్పూను, 1 స్పూను కారం వేసి మళ్ళీ బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కాసేపు అలాగే ఉడకనివ్వాలి, ఒక 5 మినిట్స్. తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోస్తే సరిపోతుందండి. చికెన్లోకి ఎక్కువ వాటర్ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మగ్గింటుంది కాబట్టి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచాలి. ఇప్పుడు 1 స్పూను సాల్టు, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన నోరూరించే పాలకొల్లు చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.